హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ టీ20 మ్యాచ్. ఇండియా టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. వైభవ్ సూర్యవంశీ మేక్స్ హిస్ డెబ్యూ ఇన్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ టీ20 మ్యాచ్ అండ్ ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు డెబ్యూట్ ఇన్ 15 years 99 days యంగెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్, సెకండ్ యంగెస్ట్ ప్లేయర్ టు డెబ్యూట్. ఇండియా టీమ్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ మరియు వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కలిపి 50 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. వైభవ్ సూర్యవంశీ ఈరోజు అంత మంచిగా రాణించలేదు. 14 పరుగులు మాత్రమే చేశాడు. 10 బంతుల్లో 2 సిక్స్లు కొట్టాడు. 140 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో స్టెప్ డౌన్ అయి పెద్ద షాట్ ఆడదామని చూశాడు, కానీ మిస్ అయి జాస్ బట్లర్ స్టంపింగ్ చేశాడు. అభిషేక్ శర్మ 43 పరుగులు చేశాడు. 24 బంతుల్లో 8 ఫోర్లు కొట్టాడు. ఒక సిక్స్, 179 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అభిషేక్ శర్మ పెద్ద షాట్ ఆడదామని ట్రై చేస్తాడు, కానీ లో ఫుల్ టాస్ డెలివరీ చేశాడు శామ్ కరణ్, కానీ అది మిస్ టైమ్ అయి టామ్ బ్యాటన్కి క్యాచ్ వెళ్ళింది. ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిపి 65 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. శ్రేయస్ అయ్యర్ 37 పరుగులు చేశాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు అలాగే ఒక సిక్స్, 168 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ ఆడదామనుకున్నాడు ఓవర్ ద కవర్స్, కానీ మిస్ టైమ్ అయి టామ్ బ్యాటన్ చేతిలోకి క్యాచ్ వెళ్ళింది. బౌలర్ లయం డేవ్సన్. శివం దుబే పెద్ద షాట్ ఆడదామని ట్రై చేస్తాడు, కానీ బ్యాట్ బాటంకి తాకింది. టామ్ బ్యాటన్ క్యాచ్ తీసుకున్నాడు. బౌలర్ శామ్ కరణ్. ఇషాన్ కిషన్ 49 పరుగులు చేశాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు కొట్టాడు. 122 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇషాన్ కిషన్ పెద్ద షాట్ ఆడదామని ట్రై చేస్తాడు, కానీ ఫుల్ లెంత్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీ చేశాడు శామ్ కరణ్, కానీ క్యాచ్ పట్టింది లయం డావ్సన్. అక్షర్ పటేల్ని రన్అట్ చేసింది జాస్ బట్లర్, కానీ జాస్ బట్లర్ ఏం చేసింది స్ట్రైకర్ ఎండ్ స్టంప్స్కి, కానీ అది మిస్ అయి నాన్ స్ట్రైకర్ బౌలర్ ఎండ్కి తాకింది. జోఫ్రా ఆర్చర్ షార్ట్ ఆఫ్ ది డెలివరీ వేశాడు హర్షిత్ రాణాకి, కానీ రాణా పెద్ద షాట్ ఆడదామని ట్రై చేస్తాడు, కానీ అది ఎడ్జ్ తీసుకొని జాస్ బట్లర్ చేతిలోకి క్యాచ్ వెళ్ళింది. తిలక్ వర్మ 24 పరుగులు చేశాడు. 11 బంతుల్లో ఒక ఫోరు, 2 సిక్స్లు, 218 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. లాస్ట్లో చిన్న క్యామియో నాక్ ఆడాడు. ఇండియా టీమ్ స్కోర్ 190 for 7 in 20 overs. ఇంగ్లాండ్ టీం మ్యాచ్ గెలవాలంటే 191 పరుగులు కొట్టాలి 20 ఓవర్లలో. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ షార్ట్ ఆఫ్ ద లెంత్ డెలివరీ యాంగ్లింగ్ అవేని కట్ చేద్దామనుకున్నాడు, కానీ ఎడ్జ్ అయి ఇషాన్ కిషన్ చేతిలోకి క్యాచ్ వెళ్ళింది. బౌలర్ హర్షదీప్ సింగ్. జాస్ బట్లర్ ఫ్లిక్ షాట్ ఆడాడు, కానీ మిడ్ వికెట్లో ఉన్న వరుణ్ చక్రవర్తి అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు హర్షదీప్ సింగ్. హ్యారీ బ్రూక్ మరియు జాకోబ్ బెథెల్ ఇద్దరు కలిపి 50 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. హ్యారీ బ్రూక్ 39 పరుగులు చేశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు, 260 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. హ్యారీ బ్రూక్ స్వీప్ షాట్ ఆడదామనుకున్నాడు లెంత్ డెలివరీని, కానీ అది ఎడ్జ్ తీసుకుంది గ్లౌజెస్కి అండ్ క్యాచ్ తీసుకున్నది ఇషాన్ కిషన్. బౌలర్ వచ్చేసి అక్షర్ పటేల్. టామ్ బ్యాటన్ మరియు జాకోబ్ బెథెల్ ఇద్దరు కలిపి 67 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. టామ్ బ్యాటన్ 39 పరుగులు చేశాడు. 32 బంతుల్లో 6 ఫోర్లు, 121 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. హర్షదీప్ సింగ్ ఫుల్ అండ్ వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ డెలివరీ చేశాడు టామ్ బ్యాటన్కి, కానీ టామ్ బ్యాటన్ డీప్ కవర్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. క్యాచ్ తీసుకున్నది తిలక్ వర్మ. విల్ జాక్స్ రివర్స్ స్వీప్ ఆడదామనుకున్నాడు, కానీ అది మిస్ టైమ్ అయింది. లో ఫుల్ టాస్ వచ్చింది. ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. బౌలర్ వరుణ్ చక్రవర్తి. శామ్ కరణ్ మరియు జాకోబ్ బెథెల్ ఇద్దరు కలిపి 46 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. శామ్ కరణ్ పెద్ద షాట్ ఆడదామని ట్రై చేస్తాడు, కానీ అది ఫుల్ లెంత్ డెలివరీ చేశాడు హర్షిత్ రాణా, కానీ ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నాడు డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో వైభవ్ సూర్యవంశీ. జాకోబ్ బెథెల్ 76 పరుగులు చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లు, 165 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అలాగే తన ఫోర్త్ 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్, అలాగే ఫస్ట్ 50 అగెనెస్ట్ ఇండియా. ఇంగ్లాండ్ టీం టార్గెట్ని 19 ఓవర్స్ లోపు చేస్ చేసింది. 4 వికెట్ల తేడాతో ఇండియా టీంపై మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జాకోబ్ బెథెల్.